హలో అండి అందరికీ వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ వంకాయతో కాల్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం వంకాయకి ఆయిల్ రాసుకోవాలండి. మొత్తం అప్లై చేసి స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఆ విధంగా కాల్చుకోవాలి. వంకాయని మనం మొత్తం అన్ని వైపులా కాలేలాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మన వంకాయ అనేది కాలుతుంది. ఇలా కాల్చుకొని వంకాయని పచ్చడిలాగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. నేను ఇందులో కర్డ్ కూడా యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ వంకాయ కాలిపోయింది. ఇప్పుడు మనం సపరేట్గా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కాల్చుకున్నాం కదండి వంకాయని. చూడండి, మన వంకాయ ఎంత బాగా కాలిందో, ఉడికింది కూడా లోపల. నేను ఇక్కడ ఫోర్క్తోని గుచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ వంకాయని మనం ఈ విధంగా వాటర్లో పెట్టుకోవాలండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనకి స్కిన్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను దాని స్కిన్ అనేది. ఇలా మొత్తం స్కిన్ తీసేసుకున్నాక మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి వంకాయని. ఇప్పుడు మనం ఆ పైన కాడు ఉంచాం కదా కాల్చినప్పుడు, అది కూడా తీసేసి మనం గుజ్జు తీసుకోవాలి. అందులో మనకి పీచు వస్తుంది కదండి, అవి తీసేస్తే మనకి మరింత టేస్టీగా ఉంటుంది. లేదంటే అవి పీచుగా తగులుతుందండి తినేటప్పుడు. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, శనగపప్పు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇక్కడ నేను అల్లం తురుము, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేపుకుంటున్నానండి. రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడే. అలా తాలింపు వేగిన తర్వాత మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ముందుగా గుజ్జు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వంకాయని, అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకొని ఆ తాలింపు అనేది వంకాయకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేగనివ్వాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి వేగనివ్వాలి. ఇక్కడ చూడండి, వంకాయ పచ్చడి అనేది బాగా వేగింది. మనకి ఇలా ఆయిల్ తేలినట్టుగా వేగిపోవాలండి. అప్పుడు మనకి పచ్చివాసన అనేది పోతుందండి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మనకి ఇక్కడ వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లబడ్డాక పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. వేడి మీద యాడ్ చేసేస్తే పెరుగు మనకి విరిగిపోయినట్టుగా అయిపోతుంది. అలా ఉంటే టేస్ట్ అస్సలు బాగోదండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారు అసలు ఈ పచ్చడి. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటానండి. మనకు ఆ కన్సిస్టెన్సీ చూడండి ఎంత క్రీమీగా ఉందో. పెరుగు యాడ్ చేయడం వల్ల దీనికి మరింత టేస్ట్ వస్తుందండి వంకాయ పచ్చడికి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.